వైజయంతి శ్రీవల్లితో మా ఎల్లుడు అస్సలు మంచివాడు కాదు. తాగితే వాడు ఆడపిల్లల్ని బాగా అఘాయిత్యం చేస్తాడు. అస్సలు వదలడు తెలుసా? ఆడపిల్ల కనిపిస్తే జీవితం పాడు చేసేస్తాడు. వాడి చేతిలో నువ్వు బలిపశువువి కాకూడదంటే నువ్వు రేపు పొద్దున్నే ఇండ్లు వదిలి ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపో. వాడు తాగితే అసలు మనిషి కాదు. ఆడపిల్లలతో ఆడుకుంటాడు అని వైజయంతి చెప్పటంతో ఇక తెల్లవారి వారగానే శ్రీవల్లి బ్యాగ్ సర్దుకొని నిద్రపోతున్న కౌశికి గదిలోకి వెళ్తుంది. కాళ్ళు మొక్కుతూ, అక్క, నన్ను క్షమించు. నేను ఇండ్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదనే మీకు చెప్పకుండా వెళ్తున్నాను అని కాళ్ళు మొక్కుకొని బ్యాగ్ పట్టుకొని బయటికి వస్తుంది. బయట దాత్రి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే కేదార్ పక్కనే కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అమ్మో, జగదాత్రి వదిన, కేదార్ అన్నయ్య ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళటం కనుక వీళ్ళు చూశారంటే నన్ను అస్సలు వెళ్ళనివ్వరు. కాబట్టి వీళ్ళ కంట పడకుండా వెళ్ళాలి. నేను వెనక వైపు నుంచి వెళ్తాను అని వాళ్ళ కంట పడకుండా బ్యాక్ సైడ్ నుంచి బ్యాగు పట్టుకొని వెళ్తూ ఉంటుంది. బ్యాగుని గోడ అవతల విసిరి పడేసి గోడ దూకేస్తుంది. అలా బ్యాగు మళ్ళీ తీసుకొని పరుగులు పెడుతూ ఉంటే ఎదురుగా దాత్రి అడ్డుగా వచ్చి నిలబడి ఉంటుంది. ఒక్కసారిగా శ్రీవల్లి చాలా షాకింగ్గా దాత్రి వైపు చూస్తూ ఉంటుంది. ఇక దాత్రి అయితే శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరి శ్రీవల్లికి ఎలా నచ్చచెప్పి వైజయంతి చేసిన కుట్రని అందరి ముందు దాత్రి బయట పెడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.